వెల్కమ్ టు ఏఆర్ ఎంటర్టైన్మెంట్. నేను మీ సఫియా. హాయ్ అండి. ఈరోజు నేను మా కజిన్ని కలవడానికి వచ్చాను ఒక ఆఫీస్కి. అసలు వచ్చేసరికి ఏముందో తెలుసా? ఇగో చూడండి, ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. అసలు ఈ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఈ ప్రొడక్ట్స్ దేనికి యూజ్ అవుతాయో ఒక్కసారి సార్ ద్వారా మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నాది ఈవేద ఆయుర్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, హైదరాబాద్. దీంట్లో మనకి ఆరోగ్యానికి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి వేదమృత్. ఈ వేదమృత్ వచ్చేసి ఏం చేస్తుందంటే మనకి అరికాళ్ళ నుంచి మెదడు వరకు ప్రతి ఒక్క వ్యాధిని నయం చేస్తుంది. ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే, అంటే వ్యాధి ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరూ వాడదగినటువంటి ప్రోడక్ట్ వేదమృత్. దీంట్లో 42 హర్బ్స్ ఉంటాయి అన్నమాట. అంటే 42 రకాల ఫ్రూట్స్తోని ఇది తయారు చేసినటువంటి ప్రోడక్ట్ అన్నమాట. ఇది మనకి మోకాళ్ళ నొప్పులు కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లం కోసం ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. తర్వాత బ్రెయిన్ సమస్యలు ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలా ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్క అవయవంలో ఆర్గానిక్లో వెళ్ళేసి ఇది ఎక్సలెంట్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. దీంట్లో మన ఈవేద ఆయుర్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా ఇప్పుడు మేడం గారు గ్రీన్ టీ చూపించారు. ఇది కూడా ప్రతి ఒక్కరికి చాలా అవసరం. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్, క్యాన్సర్ రాకుండా కూడా ఇది ఎక్సలెంట్గా చూస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా వాడదగినటువంటి ప్రోడక్ట్ అన్నమాట. మరి ఇది ఎలా వాడడం సార్? గ్రీన్ టీ ఉంది కదా, ఓకే, కొంచెం మాకు చెప్తే. ఇది వచ్చేసి మీకు దీంట్లో 60 టాబ్లెట్స్ ఉంటాయండి. ఈ 60 టాబ్లెట్లో ఏం చేయాలంటే మార్నింగ్ సేమ్ టీ తాగుతారు కదా, ఒక కప్పు తీసుకొని దానంతా వాటర్ వేడి చేసి దాంట్లో ఒక టాబ్లెట్ వేయాలి. ఓకే, టాబ్లెట్ వేసి సేమ్ టీ తాగినట్టుగానే ప్రొద్దున సాయంత్రం తాగితే కనుక మీకు ఇది చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎన్ని డేస్ వరకు ఇది మనకు? ఇది 1 మంత్ వస్తుంది. 60 టాబ్లెట్స్ ఉంటాయి. డైలీ 2 టైమ్స్ వాడినా కూడా మీకు 1 మంత్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆరోగ్యంగా ఉండడానికి చాలా హెల్తీ, వెయిట్ లాస్ కావడానికి కూడా చాలా హెల్తీగా ఉండడానికి ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. సార్ మరి ఇది ఎలా యూజ్ చేయడం? ఇది వచ్చేసి వేదమృత్ ఉంది కదా, ఇది మీకు మార్నింగ్ ఎంటీ స్టమక్లో అంటే లేవగానే ఎంటీ స్టమక్లో ఏం చేయాలంటే మామూలుగా గ్లాసెడ్ వాటర్లో 15 ml దాంట్లో తీసుకొని తీసుకోవాలి. డైరెక్ట్ 3 టైమ్స్లో తీసుకొని డే 3 టైమ్స్. మార్నింగ్ అంటే ఒక గ్లాసెడ్ ఒకటే దాన్ని తాగకుండా 3 టైమ్స్ సిప్ చేయాలి. అలా 3 టైమ్స్లో తీసుకొని మీరు పొద్దున అండ్ సాయంత్రం పరిగడుపున ఒక ½ an hour వరకు ఏం తినకూడదు. అలా వాడదంటే ఇది చాలా ఎక్సలెంట్గా మీకు ఉపయోగపడుతుంది. ఏ వ్యాధికైనా కూడా ఉపయోగపడుతుంది. వ్యాధి ఉన్నా లేకపోయినా రాకుండా జాగ్రత్త పడాలి అంటే ఇది కంపల్సరీగా వాడాలి. ప్రతి ఇంట్లో, ప్రతి ఊర్లో అసలు ఆడవాళ్ళకి సంబంధించింది ఏంది? మేకప్. మనం అందంగా కనబడాలంటే ఫేషియల్స్ చేసుకోవడానికి బ్యూటీ పార్లర్ పరిగెత్తుతూనే ఉంటారు. అలాంటి ఫేషియల్ కిట్ గురించి చూడండి, దీనివల్ల మనకు ఏం ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం. సార్ దీనివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు బయట ఏదైతే ఫేషియల్ కిట్, ఫేషియల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం ఫేషియల్, దానివల్ల ఏమవుతుందంటే అది ఆర్గానిక్ కాదు. ఇది ఆర్గానిక్ అన్నమాట. ఇది మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా ఫేస్కి, స్కిన్కి ఏం ప్రాబ్లం కాదు. సో ఎప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ ఏముంటుంది సార్? ప్రైస్ వచ్చేసి 500 రూపీస్ డిపి ఉంటుంది, 750 ఎంఆర్పి ఉంటుంది. ఇది 1 మంత్లో ఒక 5 టైమ్స్ అలా ఉపయోగపడుతుంది. 5 టైమ్స్ వస్తుంది. 5 టైమ్స్ వస్తుంది. చాలా బాగుంది. ఇది ఒకటి. తర్వాత ఇది ఫేస్ వాష్. ఇది వచ్చేసి 24 దీంట్లో
లీవ్స్, గోల్డ్ లీవ్స్ ఉంటాయి అన్నమాట. గోల్డెన్ ఫేషియల్ కిట్ ఇది, గోల్డెన్ ఫేస్ వాష్. ఇది చాలా బాగా న్యాచురల్ గా ఉంటుంది అన్నమాట. ఇది మన కంపెనీలో ఇదొక ప్రోడక్ట్. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ లేని గోల్డెన్ ఫేస్ వాష్. తర్వాత ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి మీరు కూడా. ఇది శాండల్ సోప్ అన్నమాట. దీంట్లో మనకి లెమన్ సోప్ ఉంటుంది, తర్వాత హెర్బల్ సోప్ అని ఉంటుంది, 3 రకాలు. సో ఇవి కూడా న్యాచురల్ గా స్కిన్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయటికి ఏమన్నా అవుతుందా లేకపోతే ఫేస్ గ్లో అవుతుందా? గ్లో అవుతుంది, ఫేస్ గ్లో అవుతుంది అంట ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఈరోజు ఆనియన్ హెయిర్ ఆయిల్. ఓకే, అసలు ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఆడవారికైనా మగవారికైనా హెయిర్ రాలిపోవడం, బట్టతల రావడం, హెయిర్ ఫాల్ అని ఒకరికొకరు ముచ్చట్లు పెట్టుకోవడము, ఎలా పెరుగుతుంది హెయిర్, ఎలా గ్రోత్ అవుతుంది అని చాలా మంది చాలా ఊర్లలో ఎవరి ఇంట్లో అయినా హెయిర్ గురించి బాధపడని వారంటూ ఆడవారు కానీ మగవారు కానీ ఎవ్వరు లేరు. అయితే ఈరోజు ఇగో ఆనియన్ హెయిర్ ఆయిల్ అంట, ఆయుర్వేదిక్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అసలు ఇది ఎలా యూజ్ చేయాలి, దీని ప్రైస్ ఎంత అని ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ దీని గురించి మాకు కొంచెం డీటెయిల్స్ చెప్తారా? ఇది వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్. ఇది మీకు ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి ఇవాళ కామన్ అయిపోయింది చుట్టూ, తర్వాత జుట్టు రాలిపోవడం, ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఆయిల్ ప్రతిరోజు వాడడం వల్ల అక్కడ మీకు జుట్టు అనేది పెరగడం జరుగుతుంది, ఏదైనా హెయిర్ ఫాల్స్ ఉండడం కానీ, చుండ్రు అలాంటిది ఉంటే క్లీన్ చేసి ఇది చాలా మంచిగా హెయిర్ గ్రోత్ కోసం చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. హెయిర్ ఊడిపోయే వాళ్ళకి ఊడిపోకుండా కాపాడుతుంది, చుండ్రి ఉన్న వాళ్ళకి చుండ్రి కూడా రాకుండా చేస్తుంది, హెయిర్ కూడా గ్రోత్ అయ్యే విధంగా కాపాడుతుందంట. ఇది ఏంటంటే ఆనియన్ హెయిర్ ఆయిల్. అందరూ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది అంట. ఒకసారి నేను కూడా యూజ్ చేస్తాను. అలోవీరా షాంపూ, ఇది కలబంద అంటారు తెలుగులో, కలబంద. అలోవీరా అంటే కలబంద అని అంటారు. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ మొత్తం గ్లో ఉంటుంది, డ్రై కాకుండా కాపాడుతుంది. కలబంద అనేది డ్రై కాకుండా హెయిర్ ను కాపాడుతుంది. దాంట్లో కొంతమందికి ఏమవుతుంది అంటే లోపల పుండ్ల లెక్క అలాంటి ఉంటే ఇన్ఫెక్షన్ లాంటి అవుతాయి కదా, వాళ్ళకి హెయిర్ కూల్ గా ఉండి పుండ్లు కాకుండా కాపాడుతుంది, హెయిర్ కూడా సిల్కీగా ఉండడానికి కాపాడుతుంది. చాలా అంటే చాలా న్యాచురల్. అసలు కలబంద గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు. కాబట్టి ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అన్నమాట. ప్రతి ఒక్కరు మామూలుగా డైలీ యూజ్ చేయొచ్చు. లేడీ వేవ్ అంటే లేడీ నాప్కిన్స్ అన్నమాట, ప్రతి మహిళకు కావాల్సిన చాలా అవసరం. అయితే ఇప్పుడు బయట ఏమవుతుందంటే చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి, వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. అది ఏం చేస్తుంది అంటే 50 ml వాటర్ దాంట్లో కనుక వేసేది ఉంటే ఉత్తినే అక్కడ డ్రై అయిపోతుంది, అక్కడనే ఉండిపోతుంది అన్నమాట. సో అది లోపలికి అబ్జర్వేషన్ చేసే కెపాసిటీ ఉండాలి. సో ఇది ఏంటంటే ఇది మనకు ఈ బాక్స్ లో మొత్తం 12 ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక కెపాసిటీ ఏంటి అంటే మీరు 200 కాదు 300 ml వాటర్ వరకు అబ్జర్వేషన్ కెపాసిటీ ఉండాలి. సో ఇది ఏమవుతుందంటే న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు. మామూలుగా బయట దొరికేది తీసుకున్నారు అనుకోండి, చాలా ఎక్కడన్నా ప్రయాణం చేసినప్పుడు ప్రాబ్లమ్స్ అయితే అది రివర్స్ కనుక కొట్టేదంటే గర్భసంచి క్యాన్సర్ అయ్యే అవకాశం, ఇన్ఫెక్షన్స్. సో ఇది ఏం చేస్తుందంటే ఎంతైనా కెపాసిటీ ఉంది కాబట్టి అలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఇది ఎక్సలెంట్ గా లేడీస్ కి ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి మహిళకు కావాల్సిన లేడీ వేవ్. మనం మామూలుగా కొనే ప్యాడ్స్ కంటే ఇది కొనుక్కొని మనం యూజ్ చేసుకుంటే సైడ్ ఇన్ఫెక్షన్స్ రావు. ఇప్పుడు ఈ మధ్యలో మనం వింటున్నాం కదా, గర్భసంచి పుండ్లు వస్తున్నాయి, ఇన్ఫెక్షన్ వస్తుంది అని గర్భసంచి తీసేయడం జరుగుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా దీన్ని మీరు కూడా యూజ్ చేయండి. దీన్ని యూజ్ చేయడం వలన ప్రతి మహిళ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ టైంలో కూడా మనం జర్నీ చేయాల్సి వస్తుంది, అప్పుడు మనకు చాలా లీక్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఇది వన్స్ ఒక్కటి యూజ్ చేస్తే మనకు
4-5 అవర్స్ వరకు మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు యూజ్ చేయండి, హ్యాపీగా ఉండండి. చూడండి ఫ్రెండ్స్, అసలు దీన్ని చూడగానే ఆడవాళ్ళే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇంట్లో పనులు చేసి గిన్నెలు దొమ్ముతూ గ్యాస్ ఆన్ చేస్తారు, టీ పెడతారు, గ్యాస్ ఆన్ చేస్తారు, వంట రైస్ పెడతారు, గ్యాస్ ఆన్ చేస్తారు, కుక్కర్ ఆన్ చేస్తారు. కానీ మళ్ళీ ఆఫ్ చేయడం మర్చిపోయి గిన్నెలు దొమ్మడమా, ఊడవడమా, పక్క వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టడమా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసి ఆఫ్ చేయకపోయినా కానీ గ్యాస్ ఫ్యూజ్ అంట, దీన్ని యూజ్ చేయడం వల్లనే అదే ఆన్ ఆఫ్ అవుతుందంట. ఒకసారి సార్ని డీటెయిల్స్ కనుక్కుందాం. ఓకే అండి, మన ఈవేద ఆయుర్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ఇదే అండి. దీంట్లో మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి గ్యాస్ సేఫ్టీ డివైస్. అంటే ఇది గ్యాస్ ఫ్యూజ్ అంటాం అన్నమాట. ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు చాలామంది పాలు పెట్టుతారు, పాలు పెట్టి ఏం చేస్తారు, బయట పోయి ఎక్కడ ముచ్చట పెట్టడం, లేకపోతే పిల్లలు అంటే పాలు ఇవ్వడం, ఇలాంటివి జరుగుతుంది. అలాంటి టైంలో మర్చిపోతారు. అప్పుడు ఏం చేస్తుంది అంటే, ఆ పాలు పొంగి గ్యాస్ ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయి లీక్ అవుతుంది, గ్యాస్ లీక్ అవడం జరుగుతుంది. ఇప్పుడు లీక్ అయిన తర్వాత ఏమైంది, చాలా సేపటి తర్వాత వస్తారు, అప్పటికే రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి లైట్ వేయడం కానీ, లేకపోతే వెంటనే హైవల్లో టక్కని కొట్టడం, టెన్షన్లో అంటించడం కానీ అలా జరిగినప్పుడు గ్యాస్ అనేది పేలిపోవడం జరుగుతుంది. అది చాలా చోట్ల పేలినాయి కూడా, మనం పేపర్లో ప్రతిరోజు టీవీలలో చూస్తూ ఉన్నాం. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఈ గ్యాస్ ఫ్యూజ్ కనుక అక్కడ ఉండేది, ఇది ఏం చేస్తుంది మనకి, ఆ బర్నర్ ఉంటుంది కదా, బర్నర్ దాటి ఇవ్వదు అనమాట. ఒకవేళ పాలు పొంగి దాని మీద పడ్డా కూడా బర్నర్ అనేది దాటదు. కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి వచ్చి పెట్టినా కూడా ప్రమాదం అనేది ఉండదు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్సిడెంట్, అదొక ఇదండి మెసేజ్. రెండవది ఏంటి, మనకు గ్యాస్ ఎప్పుడు అయిపోతుంది అనేది మనకు సూచికరణ ఇస్తుంది. ఇక్కడ లాస్ట్ లో రేట్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చేసి మీకు రాగానే మీకు 10 days లో అయిపోతుంది అనేది మనకు సూచిక ఇస్తుంది. ప్రతి ఇంట్లో గ్యాస్ అయిపోగానే టెన్షన్ అయిపోతారు. అసలు చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ 10 days ముందే అయిపోతుంది అనేది కూడా గుర్తించవచ్చు. ఇది రెండవ లాభం అన్నమాట. మూడో లాభం ఏంటిదంటే, మనకి ఇక్కడ 30 రోజులు వచ్చేది 40 రోజులు వస్తాయి. అంటే 10 రోజులు ఎక్కువ పెరగడం జరుగుతుంది. అది అలా తర్వాత ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఇది మనకు ఉన్న తర్వాత కూడా జరగరాంది ఏమన్నా జరిగిందంటే, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ అని బైకులకు, కార్లకు ఇన్సూరెన్స్ ఇస్తారు వాళ్ళు. ఆ కంపెనీ వాళ్ళు 15 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఇది పాలసీ నెంబర్తో సహా, పాలసీ నెంబర్తో సహా ఇస్తున్నారు అనమాట. చాలా మంచి ప్రోడక్ట్, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తగిన ప్రోడక్ట్ అన్నమాట. చూడండి ఎంత బాగుంది, అసలు మీరు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి మహిళకు అసలు గ్యాస్ మీద ఏం పెడతామో ఏమో, ఎవరైనా పక్క వాళ్ళు వచ్చి మాట్లాడితే గ్యాస్ మీద పెట్టింది కూడా మర్చిపోయి వాళ్ళతోనే లీనమైపోతాము. ఎవరైనా కానీ గ్యాస్ వల్ల బ్లాస్ట్ కావద్దు, మన ఇల్లు చక్కగా ఉండాలి అని కోరుకునేవారు ఇది కొనుక్కోండి. ప్రతి ఇంట్లో ఉండాలి గ్యాస్ ఫ్యూజ్, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, అసలు ఏదో ఇట్లా కలిసిపోదాం మా కజిన్తోనే వచ్చాను, కానీ నేను తెలుసుకుంది ప్రొడక్ట్స్ గురించి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ మన ఇంట్లో ఉపయోగపడేటివి. కాబట్టి మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ను యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అసలు నేను అడగగానే వీటి గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Yeah.